హలో, ఎక్కడున్నావు? రోడ్డు మీద. చెప్పు. ఊళ్ళున్నా. ఏంటిది? ఈ చుట్టాల సంగతి ఏంది? కొద్దిగా దూరం వచ్చి మాట్లాడు. పోర్ని అవ్వ పోతనం తయారయ్యారు కాదే. సంచిగించి పక్కకు వారేసి మళ్ళా కూసున్నారు. ఎవరన్నా సుట్టమైపోతే 2-3 రోజులు ఉంటారు. 10-15 రోజులు ఉంటారా? వీళ్ళు ఇప్పట్లో పోయేటట్టు లేరు. ఎట్టెట్లా పోరో చూస్తా. కిలో శనగపప్పు, కిలో మినపప్పు, కిలో పెసరపప్పు 3 మిక్స్ చేసి పట్టుకత్తా. 3 రకాల పప్పులు కలిపి ఎట్లుంటాయి? ఓ బిత్తిదానా సాటల పోసి అలా ముందట పెట్టు. ఒక్కొక్కటి వేరు చేయమని చెప్పు. ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది? నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచోళ్ళు. మన ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. ఏం చేస్తానవు? చాయ్ ఎత్తన్నా. అయ్యో రాములగ్గ ఛాయ్ ఏం చేస్తానవే? పిచ్చా, నీకేమన్నా ఎవరో చుట్టాలు వస్తారంటివి కదా. ఇంటికి ఎవరన్నా అతిథులతే ఛాయ్ ఏకు, గ్రీన్ టీ చెయ్యి. గ్రీన్ టీ తోటి ఎన్నో లాభాలున్నాయి. అంతగానో ఏం లాభం? మొదటిది, మనం బాగా ఉన్న వాళ్ళ లెక్క కనబడతాం. రెండోది, పాలు చక్కెర చాపత ఖర్చు ఉండనే ఉండదు. 3, ఛాయ్ తోటి బిస్కెట్ ఇయ్యని అవసరమే లేదు. 4, రెండోసారి అడగనే అడగరు. 5, బహుశా మన ఇంటికి రెండోసారి రానే రాకపోవచ్చు. వస్తే మనకు పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయే. పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే మీకు గడిచిపోయేమో. నాకు నీకు సేవలు చేస్తూ చేస్తూ, ఇంట్లో చాకిరీ చేస్తూ చేస్తూ, నీ అమ్మతో మాటలు పడుతూ పడుతూ, మన పిల్లల ముడ్లు కడుగుతూ కడుగుతూ గడిచాయి. చెప్పండి అమ్మా, దేనికి వచ్చారు? రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు ఫేమస్ అయిపోతావా? అంతేగా మరి. నువ్వు ఫేమస్ అయిపోయి ఏం చేస్తావు చెప్పు? 4 రాళ్ళు వస్తే ఇలా వెనకేసుకుంటా. ఆల్రెడీ కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ ఈ 2 పెట్టి ఇల్లు కట్టుకుంటా. బావా చెప్పే ఏంది? ఎవ్వరు దక్కున్న గుంతలో వాళ్ళే వాడతారు అంటే ఏంది? పెన్లాంను ప్రభుత్వంను ఏరి కోరి మరి ఎన్నుకుంటాం, కానీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళే మా మీదకి తిరగబడతారు. ఇవ్వండి డబ్బులు. ఎక్కడ ఇది? మీ స్కూటీ అమ్మేసా. ఏం మాట్లాడుతున్నావే? డొక్కైపోయింది బండి. ఎన్నిసార్లు మార్చమన్నానో మార్చారా? మార్చాల్సింది బండిని కాదే, ముందు నిన్ను. ఏంటి ఈ టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? నేను వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. అది ఏం టాబ్లెటే? ఏం టాబ్లెటో నాకు తెలీదు, వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. వేసుకున్నాను కదా, ఇది దేనికి పనికి వస్తుంది? అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు. రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేసాను. నువ్వేనా పెద్ద పిల్లవా? నువ్వు కూడా పొట్టి పిల్లవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, 1 కోటి మంది అమ్మాయిలున్నా, తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. ఏంటి ఈ టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? నేను వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. అది ఏం టాబ్లెటే? ఏం టాబ్లెటో నాకు తెలీదు, వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. వేసుకున్నాను కదా, ఇది దేనికి పనికి వస్తుంది? అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు. రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేసాను. ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి ఆంటీ, చెప్తాను. సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులు ఉంటాయి? 10 రాత్రులు ఉంటాయి. 10 రాత్రులు ఉంటాయా? అదేలాగా? 1 శివరాత్రి, 9 నవరాత్రులు. అంతేగా.
అవునా సోమవారాన్ని మండే అని ఎందుకంటారు? ఆదివారం రోజు ఏం చేస్తారు? చికెన్, మటన్, తలకాయ, బోటి, చేపలు, రొయ్యలు, ఎండ్రికాయలు ఏది తెచ్చుకునేటోళ్ళు అదే తెచ్చుకుంటారు. దాంట్లో పూరీలు, రొట్టెలు, ముద్దగారెలు ఏదో ఒకటి చేసుకుని కడుపు నిండా తిని మంచిగా వండుకుంటారు. ఇక తెల్లారు లేచి పనికి పోవాలంటే మండదా? అవును మండుతుంది. అందుకోసమే దాన్ని మండే అంటారు. ఎక్కడికి వెళ్తున్నావు? చదవడానికి పోతున్నానే, వస్తావా? ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఈ సంచి తీసుకెళ్ళు. సంచెందుకు ఇప్పుడు? మధ్యలో మీ మనసు మారింది అనుకో, కేజీ బెండకాయ, 2 కేజీ టమాటాలు, 5 కేజీల ఆనియన్ తీసుకుని రండి. భాగ్య, మన ఇంట్లో పప్పులు మొత్తం బయట వరవై. అగ్గరు అవే అడ్డగోలు రేట్లు ఉన్నాయి, బయట ఎందుకు కూడా వేయమంటాను? పక్కింటోడు ఏమంటాడు తెలుసా? మీ పప్పులు ఏం ఉడికే అంటాడు. ఉడకని పప్పులు మన ఇంట్లో ఎందుకే, బయట వారవై. ఏమండి, ఈ సంవత్సరం నా పుట్టినరోజుకి ఎలాగైనా సరే బంగారం నెక్లెస్ కొనివ్వాల్సిందే. సర్లేవైతే మనిషికి అలాగే 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఒక కిడ్నీ అమ్మేసి కొంటానులే. ఏం అక్కర్లేదులేండి, మీ కిడ్నీ అమ్మేసి మరీ నాకేం కొనివ్వక్కర్లేదు. నువ్వేమీ అంత జాలి చూపించక్కర్లేదు. నేను అమ్ముతాన్నది నా కిడ్నీ కాదు, నీ కిడ్నీయే. స్కూల్లో ఉన్నప్పుడు ఆమె నా క్లాస్మేట్ గా ఉండేది. ఆమె హోంవర్క్ మొత్తం నేనే చేసి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా పెళ్ళంగా వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె హోంవర్క్ మొత్తం నేనే చేయాల్సి వస్తుంది. మామయ్య గారు ఆ బజ్జీ తినకండి. తినేసానమ్మా, తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జీయా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు, దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేసాను. బుజ్జి, మీ కాలేజీలా లెక్కలులా నువ్వే ఫస్ట్ అంట కదా బుజ్జి? అవును బావా. నేను ఒక లెక్క అడుగుతా, చెప్తావా బుజ్జి? చెప్తా. 5 నుంచి 10 దాకా టక్క టక్క చెప్పు. 5, 6, 7, 8, 9, 10. 10 అయినాక జాకీ రాణి భాష. మీరు బాగా రిచ్ లో ఉన్నారండి. మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకొని తాగేస్తాం బంగారం. నేను దుబాయ్ వెళ్ళిపోతా. నేను వస్తానండి, బంగారం కొనుక్కుంటాను. నేను సింగపూర్ వెళ్ళిపోతా. నేను వస్తానండి, కాస్మెటిక్స్ కొనుక్కోవాలి. నేను నరకంలోకి వెళ్ళిపోతా. నా దగ్గర ఎన్నో సరిపెట్టుకుంటాను, కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. ఏమండి, బట్టలు ఎక్కువ ఉతకలేకపోతాను, వాషింగ్ మిషన్ కొనండి. వాషింగ్ మిషన్ ఎందుకే, పని మనిషిని పెట్టిస్తా. వద్దులేండి, నాకు వాషింగ్ మిషనే కొనండి. అదేంటే మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు? నీకు మా ఆయన గురించి తెలియదే? తను బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? అది నేనే. ఏమే, ఇంట్లోకు పని మనిషి కావాలన్నావు కదా, అగో తొలకొచ్చినా మాట్లాడు. చెప్పమ్మా, నెలకు ఎన్ని పైసలు తీసుకుంటావు? అమ్మగారు 7,000 తీసుకుంటా అమ్మగారు. ఏమది 7,000? అందరు 5,000 తీసుకుంటారు కదా, 2,000 ఎక్కువ ఎందుకు చెప్తున్నావు? రోజు నీ సోదినానికి 1,000 రూపాయలు, రోజు గలీలు ఉన్న ఆడోళ్ళ సోది అంతా వచ్చి నీకు చెప్పడానికి 1,000 రూపాయలు, మొత్తం 7,000. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? శ్రీనున్నాడా? బయటికి వెళ్ళారు, రావడానికి గంట పడుతుంది, లోపలికి రండి. మళ్ళీ వస్తాలే, ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు. ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు? లోపలికి వచ్చి గిన్నెలు దామండి. ఏమండి, మీరు చేసేది ఏంటండి? పరాయి ఆడవాళ్ళని చెల్లెలుగా పిలవమన్నాను కదా. నేనేం చేశానే, నువ్వు చెప్పినట్టుగా పిలుస్తున్నాను. మరి మన వెనకింటి కుమార్ని మరదలా మరదలా అని పిలుస్తున్నారంట, ఏంటి? నువ్వేగా పరాయి ఆడవాళ్ళందరినీ చెల్లెళ్ళు అనుకోమన్నా, మరి నీకు చెల్లెంటే నాకు మరదలేగా.